హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజైతే మనము 3 ఆకుకూరలతో కలిపి పప్పును చేయబోతున్నాము. ఇలాగా సింపుల్గా మనము ఇంట్లో కొద్దిగా ఆకుకూరలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి, బాగుంటుంది. ముందుగా మనము ఒక టీ గ్లాస్తో 3 గ్లాసుల వరకు పప్పును తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ పప్పును మంచిగా శుభ్రంగా కడుక్కొని వంపేసుకొని మళ్ళీ వాటర్ పోసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక కట్ట వరకు బచ్చల కూరను, ఒక కట్ట వరకు పాలకూరను, అలాగే కొద్దిగా గోంగూర ఆకులను కూడా వేస్తున్నాను. ఇలాగా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మంచిగా కడుక్కోవాలి. మట్టి అంతా పోయేంత వరకు మంచిగా కడుక్కొని ఈ ఆకును కుక్కర్లోకి పెట్టేసుకోవాలి. తర్వాత దీనికి తగినట్టుగా ఒక 5-6 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును, అలాగే కొద్దిగా కారంను, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్టును. ఇందులో మనము గోంగూరను వేసుకున్నాం కదా, మనం చింతపండు మన ఇష్టం అండి. ఎక్కువ పులుపు తినే వాళ్ళైతే కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా వేసుకున్నానండి. ఇవన్నీ కలిపి మనం కుక్కరు ఒక విజిల్ వచ్చేంత వరకు మీ కుక్కర్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది, మంచిగా ఉడికిపోతుంది. తర్వాత పోపు రెడీ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలను, అలాగే వెల్లుల్లి రెబ్బలను కచ్చాపెచ్చాగా దంచుకొని ఇందులోకి వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఇలాగా పోపును రెడీ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఇలాగా పోపు రెడీ అయిపోయినట్లే దీంట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరతో ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.